పట్టణ ప్రాంతంలోని పేద ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించాలని డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు చేస్తున్న కృషి అభినందనీయమని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కొనియాడారు. ఒంగోలు నగరంలోని సుందరయ్య భవన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లతో కలిసి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారికి డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు ఘనస్వాగతం పలికారు. హాస్పిటల్లో అందిస్తున్న పలు రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను వారికి వివరించారు. పేద మధ్యతరగతి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించాలన్నదే తమ ధ్యేయమని డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. సిమ్స్ అంటే శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఈరోజు ఎంతోమంది పెద్దల చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకున్నాం. దీనికి మన డాక్టర్ శ్రీనివాసరావు గారు, తర్వాత అమల్ గారు, వీరిద్దరు డాక్టర్స్గా ఈరోజు ఓన్లీ డయాబెటిక్ మీద కేర్ తీసుకొని ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది. దానికి మా డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా మన డిఆర్ఓ గారు, మన చైర్మన్ గారు, పీడీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు, మురళీ గారు, అదేవిధంగా వెంకట్రావు గారు, ఇంకా చాలామంది ప్రముఖులంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఏదైనా కూడా ఈరోజు చిన్న వయసులోనే డయాబెటిక్ ఎక్కువ వస్తూ ఉంది. డయాబెటిక్ వల్ల చాలామంది కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాం.
అది ఐడెంటిఫై చేసుకోలేకే కొంతమందికి కళ్ళు పోవటం, అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నిటితోటి ఈరోజు మెయిన్ డయాబెటిక్ తోటే ఈరోజు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళే ప్రారంభించారు కాబట్టి అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఇవాళ అందరూ కూడా చూసాం. మంచి అందులో శ్రీనివాసరావు గారు బాగా ఎక్స్పీరియన్స్, ఆయన చాలా నాకు దగ్గర 15 సంవత్సరాల నుంచి తెలిసిన వ్యక్తి, మంచి వ్యక్తి. అదేవిధంగా పేదలకి ఏదో విధంగా సహాయం చేద్దామనే ఒక ఇంటెన్షన్ ఉండే వ్యక్తి. ఎప్పుడు కూడా హాస్పిటల్ అనగానే కమర్షియల్ అయిపోవటం, లేకపోతే ఓపీలు ఎక్కువ రాసుకోవటం, లేకపోతే ఇంకోటి జరుగుతూ ఉంటాయి. అలాంటిది కాకుండా పేద ప్రజలకి ఏదో విధంగా నేను చదువుకున్న దానికి ఉపయోగం చేయాలి అనే మంచి ఉద్దేశం ఉండే వ్యక్తి. అలాంటి శ్రీనివాసరావు గారు ఈ హాస్పిటల్ ఆయన పేరు మీదే పెట్టుకోవటం, దానికి వాళ్ళ ఫ్రెండ్గా మన అమల్ కూడా, వీళ్ళు కూడా నందానం వాళ్ళు ఈరోజు మా దాగుండూరు వాళ్ళు, అదేవిధంగా చాలామంది పాత వాళ్ళందరూ కూడా ఇవాళ చూడటం జరిగింది. కాబట్టి ఒక మంచి ఆలోచనతో ఈ హాస్పిటల్ని పెట్టారు. తప్పకుండా కూడా భగవంతుడి ఆశీస్సులతో ప్రజలకు ఇంకా మంచి సేవలు అందించేటట్టుగా, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలి. ఆయన చేసే కష్టాన్ని అందరూ కూడా తెలుసుకొని ఎక్కువ మంది డయాబెటిక్కి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ పరీక్షలు చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి డాక్టర్స్ ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. మల్టీ స్పెషాలిటీ అంటే మిగతావి కూడా ఉన్నాయి. దాంట్లో డెంటల్ కానీ, లేకపోతే పీరియాడిక్స్ కానీ, జనరల్ సర్జన్ కానీ అన్నీ ఉన్నాయి. గైనకాలజీ కూడా ఉందని చెప్పేసి అన్నారు. మెయిన్ డయాబెటిక్ ఇది మాత్రం ఆల్ ఎక్విప్మెంట్స్ తోటి పెట్టారు. కాబట్టి మనస్ఫూర్తిగా నా అభినందనలు, బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. ఈరోజు మన సిమ్స్ హాస్పిటల్ కొత్తగా మన డాక్టర్ శ్రీనివాస్ అండ్ డాక్టర్ అమర్ ఇద్దరు కొత్త ప్రెమిసెస్లోకి వచ్చి వాళ్ళ పేషెంట్స్కి అందరికీ మంచి వైద్య సేవలు అందించాలని కోరుకుంటూ వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు సిమ్స్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ పెట్టి ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మేమందరం చూసినప్పుడు ఏఐ ఇంటిగ్రేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా అబ్జర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్పాట్లో కూడా పరీక్ష చేశారు. సో అటువంటి టెక్నాలజీని స్పాట్లో మనం మామూలుగా ఒక పూటంతా కూడా అక్కడ వెయిట్ చేసి కంటికి సంబంధించిన పరీక్ష చేయించుకొని వ్యాధి ఉందని నిర్ధారణ అవుతుంది. అదే కాకుండా ఇక్కడ 30 to 60 సెకండ్స్ లోపు ఒక ఎగ్జామినేషన్ ఒక పర్సన్కి అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కంపల్సరీగా చేసుకోవచ్చని, అదేవిధంగా వారు చెప్పిన ప్రకారం ఉచితమైన సర్వీస్ ఇచ్చేసి ఆఫ్థాల్మాలజీ వాళ్ళకి రెఫర్ చేసి చేపిస్తామని చాలా గొప్పగా చెప్పారు. అక్కడ ఎమ్మెల్యే గారు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు చెప్పినటువంటి ఎంటర్ప్రైనర్షిప్ అనేది యాక్టివిటీ నేను డాక్టర్ గారి దగ్గర గమనించడం జరిగింది. ఎంతోమంది డాక్టర్స్ని వేరియస్ కోణాల్లో వాళ్ళు వెళ్ళాలి అనుకున్న దశలో వీరే తీసుకొచ్చి అందరినీ డాక్టర్స్గా మోటివేట్ చేసి చదవడానికి దోహదపడి ఎండీలు ఎంఎస్లు చేయించి అందరూ కలిసి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పినటువంటి ఎంటర్ప్రైనర్షిప్లో ఒక ప్రాథమిక భాగము. అది వారు చేస్తున్నందుకు ప్రత్యేకంగా శాసనసభ్యుల తరఫున మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.